కేటీఆర్ 7 గంటలు 50 ప్రశ్నలు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ తిరిగి పిలుస్తామన్న ఏసీబీ అధికారులు. ఏం కేసు వేయండినే? కేటీఆర్ ఏమన్నాడు? ఆయన నోటి నుంచే లొట్ట పీస్ కేసు పోయినా అన్నాడు. లొట్ట పీస్ కేసుకు ఎవరు వేయరు? కేటీఆర్ వేయండు. లొట్ట పీస్ కేసుకు మంచోళ్ళు పోతారా లొట్ట పీసులు పోతారా అనేటువంటిది జనాలు గుర్తుపెట్టుకోవాలి. లొట్ట పీస్ కేసుకు 7 గంటల విచారణ చేయాల్సిన అవసరం లేదు. 50-80 దాదాపు 70-80 ప్రశ్నలు అడిగినట్టు మనకు తెలుసు. 50 నుంచి 100 మధ్య ప్రశ్నలు. లొట్ట పీస్ కేసుకు గిన్ని ప్రశ్నలు అడుగుతారా? ఇంత మీడియా హంగామా ఉంటుందా? జడ్జిలు సరే ఏసీబీ వాళ్ళు అడ్వకేట్లు ఈయన అడ్వకేట్ తీసుకొని పోయిండు. ఏసీబీ వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారా లొట్ట పీస్ కేసు? ఈయన ఎందుకు లొట్ట పీస్ కేసు కోసం ఇంత టైం వేస్ట్ చేసుకున్నాడు అంటే మొత్తం మీద ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ తిరిగి పిలుస్తామన్న ఏసీబీ అధికారులు. ఎప్పుడు పిలుస్తారో మనం ఎప్పుడు అరెస్ట్ చేస్తారో కూడా తెలియదు. మొత్తం మీద రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలే అడిగిరట. రేవంత్ రాసిస్తుంటే ఏసీబీలకు రేవంత్ రెడ్డి ప్రశ్నలు రాసిస్తుంటే ఈయన చూసిండు కిటికీలకెళ్ళి చూసి రేవంత్ రెడ్డి రాసిచ్చిన ప్రశ్నలు నన్ను అడిగిరని చెప్తున్నాడు. రాజకీయ లబ్ధి కోసమే నాపై కేసు ఒక్క పైసా అవినీతికి పాల్పడలేదు విచారణ అనంతరం కేటీఆర్ వ్యాఖ్య అని చెప్పిండు కదా. ఈయనతో పనిచేసినటువంటి అధికారులే చెప్పారు కదా ఏసీబీ ముందు కేటీఆర్ ఖచ్చితంగా రూల్స్ అగైనెస్ట్గా పొమ్మన్నాడు, వచ్చేది మన ప్రభుత్వమే కానీ మీరు కానిర్రి దాన్ని తిరిగేలేదు అన్నాడు. మరి ఇప్పుడేమంటుండు? ఒక్క పైసా అవినీతికి పాల్పడలేదట. ఏసీబీలు తెలుస్తారు అవినీతికి పాల్పడలేదా, జైలు తిహార్ జైలా చెంచల్గూడ జైలా త్వరలో తెలుస్తుంది. ఇక్కడ కూడా మాట్లాడేటప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీస్ వాళ్ళు జరుగుమన్న రాంచల్ని వెళ్ళిపోవాలని చెప్పారు. వాళ్ళను కూడా ఆ పోలీస్ వాళ్ళను కూడా దుర్భాషలు ఆడిండు కేటీఆర్. రోడ్డు మీద జర్నలిస్టులు వచ్చి మైక్ పెడితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుందేమో ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టొద్దని చెప్పేసి పోలీసులు చెప్తుంటే వాళ్ళను దుర్భాషలు ఆడుతుండు కేటీఆర్ అనే మంత్రివర్గంలో పనిచేసి అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు.